మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. కొంచెం ఆలోచించండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం మానవ అనుసంధానం యొక్క గుండె చప్పుడు గురించి తెలుసుకోబోతున్నాం. కమ్యూనికేషన్ మన సంబంధాలని, మన విజయం, మన జీవితంలోని ప్రతి క్షణం కమ్యూనికేషన్‌తో ముడిపడింది. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పీహెచ్‌డీ ఇన్ మేనేజ్మెంట్. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్న మా ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు ప్రవర్తనా శాస్త్రం అంతర్దృష్టులు ఛానల్కి సుస్వాగతం. ఈ వీడియో పోడ్కాస్ట్లో మనం కమ్యూనికేషన్ యొక్క అద్భుతమైన శాస్త్రాన్ని లోతుగా పరిశీలిద్దాం. మన కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం. మరియు నేటి ప్రపంచంలో బలమైన సాంఘిక నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. సిద్ధంగా ఉండండి. ఇది మీ కమ్యూనికేషన్ గురించి మీ ఆలోచనలు మార్చే ఒక ప్రయాణం కాబోతోంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం ఒకరితో ఒకరు ఎలా కనెక్ట్ అవుతాం, మన సంబంధాలను, మన భావాలను, ఆలోచనలను, అనుభవాలను ఎలా పంచుకుంటాం, ఈ అద్భుతమైన ప్రక్రియనే కమ్యూనికేషన్ అంటారు. భావ ప్రకటన. ఇది మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఇది మన సంబంధాలను, మన పనిని మరియు మన వ్యక్తిగత ఎదుగుదలను చాలా చక్కగా ప్రభావితం చేస్తుంది. కమ్యూనికేషన్ అంటే వ్యక్తులు లేదా సమూహాల మధ్య సమాచారం, ఆలోచనలు, భావాలు మరియు అర్థాలను మార్పిడి చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు. ఇందులో శబ్దాలుంటాయి, రంగులుంటాయి, చిత్రాలుంటాయి, చిహ్నాలుంటాయి మరియు సాంకేతికత కూడా ఉంటుంది. మన ముఖ కవళికలు, చేతి కదలికలు మరియు శారీరక భాష అంటే బాడీ లాంగ్వేజ్ అంటాం. అలాంటి సంభాషణేతర అంశాలు కూడా కమ్యూనికేషన్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక ఉదాహరణకి, మీరు మీ స్నేహితుడిని కలుసుకున్నప్పుడు మీరు నవ్వుతూ హలో అని పిలుస్తారు, పలకరిస్తారు. ఇక్కడ మీ మాటలు హలో మరియు మీ సంభాషణేతర సంకేతాలు చిన్న చిరునవ్వు కలిసి మీ స్నేహాన్ని మరియు సంతోషాన్ని తెలియజేస్తాయి. అలాగే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెప్తున్నప్పుడు అతను తన స్వరాన్ని, శారీరక కదలికలను మరియు దృశ్య సహాయకాలను కూడా ఉపయోగించి విషయాన్ని మరింత స్పష్టంగా వివరిస్తారు. కమ్యూనికేషన్ ఒక డైనమిక్ ప్రక్రియ. ఇందులో అనేక అంశాలు ఉంటాయి. కొంచెం సాంకేతిక దృక్పథంతో చూద్దాం, శాస్త్రీయ దృక్పథంతో చూద్దాం. ఇందులో అంశాలు: మొట్టమొదటి పంపినవారు, సందేశాన్ని పంపినవారు, వాటిని సెండర్ అంటాం. రెండోది ఎన్కోడింగ్, అంటే ఆలోచనలు లేదా సమాచారాన్ని ఒక సందేశంగా, అంటే మాటలు, సంకేతాలు, చిత్రాలుగా మార్చేటటువంటి ప్రక్రియ అన్నమాట. ఇది సెండర్ చేస్తారు. చేసిన దాన్ని మెసేజ్ అంటాం, దాన్ని సందేశం అంటాం. మూడోది పంపిన వారు స్వీకరించే వారికి పంపేటటువంటి సమాచారాన్ని మెసేజ్ అంటాం. ఇది ఒక మాధ్యమం ద్వారా వెళ్ళాలి కదా. నాలుగో అంశము మీడియం అంటాం, మాధ్యమం. అంటే సందేశం ప్రయాణించే మార్గం. అది మాట్లాడడం అవ్వచ్చు, రాయడం అవ్వచ్చు, ఫోన్ కాల్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, వీడియో కాన్ఫరెన్స్లో మనం మాట్లాడేటటువంటి విషయం అవ్వచ్చు, ఏదైనా సరే. ఐదో అంశం ఎవరి కోసం? ఇది సెండర్ కోసం, స్వీకరించేవారు అనేది ఐదవ అంశం. సందేశాన్ని స్వీకరించేవారు అన్నమాట. వారు అర్థం చేసుకోవాలి కదా, దాన్ని డీకోడింగ్ అంటాం. అంటే సందేశాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ, దాన్ని మనం డీకోడింగ్ అంటాం. అది డీకోడ్ చేసుకునే అర్థాన్ని గ్రహించిన తర్వాత మాత్రమే మెసేజ్ స్వీకరించిన వారు సందేశానికి రెస్పాన్స్ ఇస్తారు. దాన్ని
స్వీకరించిన వారు పంపిన వారికి ఇచ్చే ప్రతిస్పందన రెస్పాన్స్ అంట. ఇది ఒక చార్ట్ రూపంలో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, సెండరు, ఎన్కోడింగ్, సెండింగ్ ఆఫ్ ది మెసేజ్, ఛానల్ ద్వారా ప్రయాణం, రిసీవర్ రిసీవ్ చేసుకోవటం, తర్వాత రిసీవ్ చేసుకున్న దాన్ని డీకోడ్ చేసుకోవడం, డీకోడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి సెండర్కి ఫీడ్బ్యాక్ రూపంలో, ప్రతిస్పందన రూపంలో తెలియచేయటం. దీన్ని మనం ఫీడ్బ్యాక్ లూప్ అంటాం. అయితే ఇది అంత ఈజీగా జరగకపోవచ్చు. అందులో చాలా రకాల అడ్డంకులు ఉంటాయి, బ్యారియర్స్. అది మరొక అంశంలో వీడియోలో చర్చిద్దాం. ఉదాహరణకి, మీరు మీ స్నేహితుడిని సినిమాకి పిలవాలనుకుంటున్నారు. మీరు మీ ఆలోచన ఏంటి? సినిమాకి వెళ్దాం. దీన్ని పదాలుగా మారుస్తారు వారితో చెప్పేటప్పుడు అన్నమాట. రేపు మనం సినిమాకి వెళ్దామా? అది మీరు ఎన్కోడ్ చేసుకున్నారు. అది మీరు ఫోన్ ద్వారా కానీ పంపిస్తారు ఎలాగోలా. మీరు మీ స్నేహితుడికి ఫోన్ చేసి, ఈ ఫోన్ అనేది ఛానల్, మీడియం అన్నమాట, ఈ సందేశాన్ని పంపిస్తారు. మీ స్నేహితుడు మీ మాటలను విన్నవాళ్ళు ఎవరు? రిసీవ్ చేసుకునేవాళ్ళు అనమాట. సరే వెళ్దాం అంటాడు. అంటే డీకోడ్ చేసుకున్నాడు అతను. చేసుకుని సినిమాకి వెళ్దాం అని అడుగుతున్నారు కాబట్టి వెళ్దాం అనే సమాధానం ఇస్తాడు. మీ స్నేహితుడి సమాధానం సరే వెళ్దాం అన్నది మీరు ఇచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఇచ్చిన సందేశానికి స్పందన అనమాట. దీన్ని ఫీడ్బ్యాక్ అంటాం. అలాగా ఒక కమ్యూనికేషన్ ప్రక్రియ ముగుస్తుంది. కమ్యూనికేషన్ విజయవంతం కావాలంటే పంపిన వ్యక్తి యొక్క ఉద్దేశించిన అర్థం స్వీకరించిన వ్యక్తి యొక్క అవగాహనకు చాలా దగ్గరగా ఉండాలి, గమనించాలి మనం. అలాగే భాష, సంస్కృతి, అనుభవాలు మరియు భావోద్వేగాలు వంటి అనేక అంశాలు ఈ ఉమ్మడి అవగాహనను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి, బాగుంది అనే పదం సంతోషాన్ని, అంగీకారాన్ని లేదా అయిష్టతను కూడా సూచించవచ్చు. ఒక వ్యక్తి ఈ సినిమా బాగుంది అని చెప్తే అతను సినిమాను నిజంగా ఇష్టపడ్డాడని అర్థం కావచ్చు, లేదా అతను మర్యాద కోసం అలా చెప్పుండొచ్చు. స్వీకరించిన వ్యక్తి పదాన్ని ఎలా అర్థం చేసుకుంటాడనేదే సందర్భం మరియు ఇతర సంకేతాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మనం ఏదో మాట్లాడుకునేటప్పుడు ఎవరో ఒక సలహా ఇస్తారు. అవతల వ్యక్తి చాలా బాగుంది నీ సలహా, పాటించదగిందే అంటే బాగున్నట్లెక్క. అలా కాకుండా కొంచెం సెటైర్ అంటే మన శారీరక భాష ద్వారా తెలుస్తుంది. ఆహా సరేలే, మంచి సలహా ఇచ్చావు, చాలా బాగుంది అన్నారనుకోండి, అది నెగేట్ చేస్తున్నట్టు అర్థం అనమాట. అంటే అది నాకు ఇష్టం లేదు అని అర్థం. కమ్యూనికేషన్ యొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనం కమ్యూనికేషన్ ప్రక్రియను చాలా లోతుగా అర్థం చేసుకోవచ్చు మరియు మన కమ్యూనికేషన్ నైపుణ్యాలని చాలా చక్కగా మెరుగుపరుచుకోవచ్చు కూడా. ఇది మనకు అనేక విధాలుగా సహాయపడుతుంది. మనం సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు, మన పనిలో విజయం సాధించవచ్చు, మనం కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు, మనం ఇతరులతో మరింత ప్రభావవంతంగా సంభాషించవచ్చు, మనం వ్యక్తిగతంగా చాలా ఎదగొచ్చు. సామాజిక నైపుణ్యాలు లేదా సాంఘిక నైపుణ్యాలు అంటే ఇతరులతో సమర్థవంతంగా సంభాషించడానికి మరియు సంబంధాలను ఏర్పరచుకోవటానికి మనకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి నైపుణ్యాలుగా మీరు గుర్తించాలి. నేటి వేగవంతమైన మరియు అనుసంధాన ప్రపంచంలో ఈ నైపుణ్యాలు మునుపెన్నడూ లేనంత ముఖ్యమైనవిగా గుర్తింపబడుతున్నాయి. బలమైన సాంఘిక నైపుణ్యాలు మన వ్యక్తిగత మరియు వ్యక్తిగత జీవితాలను మెరుగుపరుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, క్రియాశీల శ్రవణం మరియు అనుకూలత వంటి నైపుణ్యాలు బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడతాయి. సహకారం మన బృంద పని మరియు నాయకత్వం వృత్తిపరమైన వాతావరణంలో విజయం సాధించడానికి చాలా చాలా అవసరం కూడా. ఈ సాంఘిక నైపుణ్యాలు మన ఉద్వేగ మేధస్సుని అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని చాలా చక్కగా పెంపొందిస్తాయి. ఒత్తిడిని, స్ట్రెస్ తగ్గిస్తాయి మరియు మన శ్రేయస్సును, వెల్ఫేర్ని మనం పెంచుతాయి. సాంఘిక నైపుణ్యాలు పెంపొందించుకోవటం ఒక నిరంతర ప్రక్రియ. ఈ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి,
గమనిద్దాం. ఒకటి, చురుకుగా వినడం. ఇతరులు చెప్పేదానికి శ్రద్ధ వహించి శ్రద్ధ చూపడం మరియు తగిన విధంగా స్పందించడం. ఇది శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే సాధ్యం. రెండవది, సంభాషణేతర సంకేతాలు, బాడీ లాంగ్వేజ్ అంటాం. కంటి సంబంధం అంటే ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మరియు శారీరక భాష, బాడీ లాంగ్వేజ్ మీద చాలా శ్రద్ధ వహించాలి. మూడవది, సానుభూతిని సాధన చేయండి. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి మరియు పంచుకోవడానికి ప్రయత్నించండి. నాలుగవది, అభిప్రాయాన్ని కోరండి. అంటే మీ సాంఘిక నైపుణ్యాలతో నిర్మాణాత్మకమైనటువంటి అభిప్రాయాన్ని స్వీకరించాలి కదా. అంచేత మీరు దానిని నుండి నేర్చుకోవాల్సి వస్తుంది. ఐదవ విషయం, వివిధ పరిస్థితుల్లో పాల్గొనండి. అంటే రకరకాల సోషల్ సిచ్యువేషన్స్ మనం ఉండాలి. యూ ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్ యువర్ సెల్ఫ్ అవే. ఇంటిగ్రేట్ అవ్వాలి మనం. కొత్త వ్యక్తులను కలవటానికి మరియు మీ నైపుణ్యాలను సాధన చేయడానికి మిమ్మల్ని మీరు అనేక సామాజిక పరిస్థితుల్లో ఉంచుకోండి. భయపడి పారిపోద్దు. ఉదాహరణకి, ఒక యువకుడు ఉద్యోగంలో ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు చురుకుగా వినడం, స్పష్టంగా మాట్లాడడం మరియు కంటి సంబంధాన్ని అంటే ఐ కాంటాక్ట్ ఇంటర్వ్యూయర్స్తో మెయింటైన్ చేయడం, అలాంటి వాటి ద్వారా తన కమ్యూనికేషన్ నైపుణ్యాలని ప్రదర్శిస్తాడు. అలాగే ఒక టీం ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఒక విద్యార్థి తన సహచరుల భావాలను అర్థం చేసుకుని మరియు ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి సమర్థవంతంగా సహకరించడానికి తన సానుభూతి మరియు బృంద నైపుణ్యాలని ఉపయోగిస్తాడు. డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాడు. కమ్యూనికేషన్ మన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగం. దీనిని అర్థం చేసుకోవటం మరియు మెరుగుపరుచుకోవటం ద్వారా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సమర్థవంతంగా కనెక్ట్ అవ్వచ్చు. తదుపరి ఎపిసోడ్లో మనం వివిధ రకాల కమ్యూనికేషన్స్ మరియు వాటిని ఎలా మెరుగుపరచుకోవాలో అనే దాని మీద గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. కమ్యూనికేషన్ యొక్క శక్తిని మనం అర్థం చేసుకున్నాం మరియు మన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, మన లక్ష్యాలను సాధించడానికి మరియు మన సమాజంలో సానుకూల ప్రభావాన్ని చూపడానికి కావాల్సిన నైపుణ్యాలను కూడా తెలుసుకున్నాం. మీ కమ్యూనికేషన్ ప్రయాణంలో ఈ విషయాలు మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరియు మరిన్ని ఉపయోగకరమైన వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కనెక్ట్ అవుతూ ఉండండి, కమ్యూనికేట్ చేస్తూ ఉండండి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూలతలో మార్పులు తీసుకురండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.